ఓకే సార్, నమస్తే అండి. నమస్తే మేడం, నమస్తే 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 అందరికి. మాకు 2 రోజులుగా చాలా అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు తెనాలి నుంచి ఇచ్చేసినటువంటి సాంబశివరావు గారు. మాకు ఈరోజు 3వ రోజు కూడా శ్వాస రహస్యాలు, రకరకాలైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు సార్. థ్యాంక్ యూ. హార్ట్లీ వెల్కమ్ టు పత్రిజీ మహిళా చైతన్యం. మీకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిజీ మహిళా చైతన్యం గ్రూపు మెంబర్స్ అందరికి, పత్రిజీ గారికి, కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ సత్సంగంలో ఏ మాస్టర్ అయితే వచ్చి మనకి దివ్యమైన జ్ఞానాన్ని అందించాలనుకుంటున్నారో వారికి ఆహ్వానం పలుకుదాం, వారితో అనుసంధానం అవుదాం, ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా స్వీకరిద్దాం. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు మనం ధ్యానములో శక్తిని తీసుకుంటున్నాం, ఎలా ఖర్చు పెడుతున్నాం, దానిలో ఏదన్నా వేస్టేజ్ ఉందా, వేస్టేజ్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, వేస్టేజ్ ఏ లెవెల్లో ఉందనేది చూసుకుందాం. వేస్టేజ్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ధ్యానము = ధ్యాన జీవితముగా ఉందా, ధ్యానము వేరు జీవితముగా వేరుగా ఉందా, రెండిని గమనించుకుంటా ఉందాం. ధ్యాని అనంటే ఒక పరిపూర్ణత స్థితికి వస్తున్నామా, లేదా అసలు ధ్యానం ఏదో 3 గంటలు చేస్తున్నాం అండి, ఆ గంట చేస్తున్నాం, సాయంత్రం గంట, పొద్దుటపూట 1 గంట చేస్తున్నాం అని దైనందిక జీవితంలో ఏ మార్పు లేకుండానే సంవత్సరాలు గడిచిపోతున్నాయా, ఎక్కడ ఫాల్ట్ జరుగుతుంది అనేది ఇవాళ మనం గమనించుకుందామండి. ధ్యానములో శక్తిని స్వీకరిస్తున్నాం, అది అందరికి తెలుసు. ఎంతో కొంత మిగతా ప్రజానీకం కంటే, ధ్యానము చేయని వాళ్ళకంటే చేసేవాళ్ళు ఎంతో కొంత శక్తిని ఖచ్చితంగా పొందుతున్నాం. ధ్యాన అనుభూతులు కూడా చాలా పొందుతున్నాం మనం, రకరకాల అనుభూతులు. ధ్యాన సమయములో మనకి మన యొక్క పూర్ణాత్మలు కానీ, మన ఇష్ట దైవాలు కానీ మనకి దర్శనం ఇవ్వటం, వారితో మాట్లాడటం, మళ్ళీ మనం అనుకున్న పనులు నెరవేరటం, మన మాటే ఒక మంత్రంలాగా రావటం, ఇలాంటివన్నీ మన ఏదన్నా వ్యూ చేసింది అది నిత్య జీవితంలో బయట జరగటం, ఇలాంటి ఏదో కొన్ని హాస్టల్ ట్రావెల్స్ అని, హాస్టల్ సర్జరీస్ అని, ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి. కానీ మన జీవితంలో ట్రాన్స్మిషన్ అవుతుందా అంటే, అది ఆ ధ్యానంలో పొందిన ఎనర్జీ మన నిత్య జీవితంలో, సాధారణ జీవితంలో, సాంఘిక జీవితంలో దాన్ని ఎగ్జిబిట్ చేస్తున్నామా, లేకపోతే మామూలు వాళ్ళలాగానే ప్రవర్తిస్తున్నామా, ఇది మనకు కావలసిన అంశం అండి. ఇక్కడ ధ్యానం చేస్తున్నాం, అధిక ఎనర్జీస్ తీసుకుంటున్నాం, దాన్ని ఎక్కడ లీక్ అయిపోతుంది? ఇది అందరం చేస్తున్నాం ధ్యానం, చాలా మంది మనకి దగ్గర కోట్లలో ఉన్నారు ధ్యానులు. వాళ్ళల్లో ధ్యాన జీవితం అనుభవించే వాళ్ళు శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఒక 10,000 మంది ప్రయత్నం చేస్తారు, అందులో 10 మంది మిగులుతారు, ఆ 10 మందిలో లాస్ట్లో ఒక్కడే వస్తాడు నా దగ్గరికి అని చెప్తాడు. అట్లా మనం ఏ జాబితాలో ఉన్నాం? ఆ ఒక్కడి జాబితాలో ఉన్నామా, 9,999 జాబితాలో ఉన్నామా అనేది చూసుకోవాలి. అంటే మనం ఎక్కడ లాస్ అవుతున్నాము ఎనర్జీ పొందుతున్నాం అంతవరకు అందరూ గ్యారంటీ, ఖచ్చితంగా ఎనర్జీని పొందుతున్నాం అనేది ఎవరికి వాళ్ళే చెక్ చేసుకున్నాం, అందరూ బాగానే పొందుతున్నాం అనేది మనం అది టిక్ చేసుకున్నాం. ఎక్కడ ఖర్చు చేస్తున్నాం అనేది, ఫస్ట్ ఖర్చు చేసేది
మాటలండి, అనవసరమైన మాటలు. అంటే ఇక ఆ మాట్లాడేటప్పుడు ఎరుక లేకుండా ఇది మాట్లాడవచ్చా మాట్లాడకూడదా, మనకు సంబంధం ఉందా లేదా. ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు పత్రిజీ గారు ఒకటే చెప్తారు, ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఎదుటివాడికైనా మాట్లాడేవాడికైనా ఉపయోగం ఉండాలి, అంతేగాని ఎవరో గురించి మాట్లాడుకోవద్దు, అక్కడ ఎరుకుతో ఉండు. ఆ ఎరుకను నువ్వు మెయింటైన్ చేసావంటే నీ శక్తి, ప్రేమతో మాట్లాడు, ఆలోచించి మాట్లాడు, సత్యాన్నే మాట్లాడు. ఇలాంటివన్నీ పత్రిజీ గారు మనకు చెప్పారండి. 10 చెప్పారు మాట్లాడే విధానాన్ని గురించి. ప్రేమతో మాట్లాడు, అనునయంగా మాట్లాడు, మంచి వాయిస్తో మాట్లాడు, ఇట్లా రకరకాలుగా చెప్పారు. అట్లా చేస్తున్నామా, గలగలగల అని అరిచేస్తున్నామా, మనకు సంబంధం లేని విషయాల్లో కూడా దూరుతున్నామా, ఇక్కడ చాలా శక్తిని కోల్పోతున్నామండి. అంటే ధ్యానం చేస్తున్నాం, శక్తిని స్వీకరిస్తున్నాం, బయటికి రాగానే, బయటకు వచ్చి మన సాంఘిక పరిస్థితుల్లోకి రాగానే ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏదో ఒకటి మనని క్వశ్చన్ చేస్తాయి. నువ్వు ఎంతసేపు కూర్చున్నావేంటి, ఈ పనులన్నీ ఎవరు చేస్తాడు అని మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి ఎదురయ్యే ప్రశ్నేనండి. ఈ పనులు ఏం పట్టించుకోకుండా పొద్దాలు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎవడు చేస్తాడని ఇద్దరికి, అటు మగవాళ్ళు చేసేవాళ్ళు ఉంటే ఆడవాళ్ళకి, ఆడవాళ్ళు చేసేవాళ్ళు ఉంటే మగవాళ్ళకి, ఇట్లా ఇంట్లో ఖచ్చితంగా ఇది వస్తుంది. ఆ టైంలో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, వాళ్ళు ఎంత అరిస్తే వాళ్ళు ధ్యాని కాదు, మనం ధ్యాని, మనకు ఒక కిరీటం ఉంది, వాళ్ళకి అది లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. మనం అప్పుడు ఏం చేస్తున్నాం, ఇది మనం గమనించుకోవాలి. మనం కూడా వాళ్ళలాగానే అరుస్తుంటే మన ఎనర్జీ మొత్తం తీసుకెళ్లి మురుక్కాల్లో పోసినట్టే, వండిన అన్నం తీసుకెళ్లి మురుక్కాల్లో పోసినట్టే. ఇది ఫస్ట్ పాయింట్ అండి. అంటే ఎరుకని ప్రదర్శించకుండా ఏ పని చేసినా మన ఎనర్జీ లాస్ అయిపోతుంది. ఎరుకతో లేకుండా వాళ్ళు ఎంత స్పీడ్గా, వాళ్ళ కోపం బట్టి ఉంటారు. ఎందుకంటే 3 గంటలు 5 గంటలు కూర్చొని ఉంటాం మనం. ఈ ఏం పని చెప్పాలని కళ్ళు మూసుకొని కూర్చొని ఈ ల్యాప్టాప్ ఎందుకులని వెయిట్ చేస్తూ ఉంటారు. చేసి తర్వాత కూడా మళ్ళీ ఏదో పని చేద్దాం అనకుండా ఇంకొక మన గోల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అరుస్తారు వాళ్ళు. వాళ్ళు ధ్యాని కాదు. అరిసినప్పుడు మనం కూడా సేమ్ అదే పిచ్చిలో అరిసామనుకోండి, ఇప్పుడు దాకా మనం పొందింది మొత్తం 0 లెవెల్. అది ఫస్ట్ పోగొట్టుకునే ప్లేస్ అండి. ఫస్ట్ జ్ఞానంలో ఉన్న ఎనర్జీని మనం డ్రైన్ చేసుకునే ప్లేస్ అది. ఫస్ట్ది అది. రెండోది, సత్యం తెలిసింది మనకి అంతా, ఇది కరెక్ట్, ఇది ఇట్లా ఉండాలి అని ఒక సత్యం తెలిసింది. అక్కడ అన్యాయం జరుగుతుంది, ఆ సత్యానికి వ్యతిరేకంగా జరుగుతుంది. దాన్ని వాళ్ళు విన్నా వినకపోయినా ఇది సత్యము కాదు అనేది చెప్తున్నామా లేదా, చెప్పగలుగుతున్నామా లేదా, వినొచ్చు వినకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. తెలిసిన సత్యాన్ని చెప్పలేకపోవటం కూడా ఎనర్జీ లాస్ అవుతుంది. ఒకటి, అనవసరమైన విషయాలు మాట్లాడటం ఎంత లాస్ అయిద్దో, తెలిసిన జ్ఞానాన్ని, తెలిసిన సత్యాన్ని ఇతరులకు చెప్పకపోవటం కూడా అంతే లాస్ అవుతుందని చెప్తారు. మనకి ఏదో తెలుస్తుంది ఈ ధ్యానంలో, మన స్వయంగా అనుభూతి చెందటం వల్ల కానీ, లేకపోతే మాస్టర్లు చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని పొందటం వల్ల కానీ, మిగతా వాళ్ళకంటే మనకు కొంచెం బెటర్ అనే ఫీల్ మనకు వస్తుంది. దీన్ని మనం ఇతరులకు చెప్తున్నామా లేదా, వాళ్ళు వింటారా లేదని, అది రెండో పాయింట్ అండి. అసలు చెప్తున్నామా లేదా, ఈ డిన్నర్లే ముందుగానే మనం ఒక నిర్ణయానికి వచ్చి ఆగిపోతున్నామా, వీళ్ళు వినరు, వీళ్ళకి నేను ఎందుకు చెప్పి నేను మాట ఎందుకు పడాలి అని ఆగిపోతున్నామా, చెప్తున్నామా. అలా తెలిసిన సత్యాన్ని చెప్పకపోవటం కూడా ఎనర్జీ లాస్ అవుతుంది. ఈ 2 పాయింట్లలో మనం
ఎనర్జీని చాలా 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 లాస్ చేసుకు. ఇంకోటి ఏంటంటే మన ఎమోషన్ని ఇంకా పెంచి ఏ ఎమోషన్తో అయితే బాధపడుతున్నామో, ఇప్పుడు మనకి రిలేషన్లో ఏదైనా బ్రేక్ డౌన్ వస్తే బాధపడుతున్నాం అనుకోండి, అలాంటి బాధపడే టీవీ ప్రోగ్రాముల్ని ఎక్కువ ఆకర్షిస్తాం. ఆ టీవీ ప్రోగ్రామ్ మన ఎమోషన్ మనకు ఉంది ఎంత అయితే అది ఎంత పెద్దది చేసింది, దానిలో ఇరుక్కుపోతున్నాం. అంటే టీవీ ప్రోగ్రాముల్లో వచ్చే నాటికలు, ఈ సీరియల్స్ని మన ఎమోషన్ని పీక్ స్థాయికి తీసుకెళ్ళి దానికి సమాధానం లేని స్థితిలో అక్కడ వదిలిపెట్టేస్తున్నాయి. వాటిని చూసి ఎందుకు చూసాంరా బాబు అనుకుంటాం, ప్రతిరోజు అనుకుంటాం. చూడకుండా ఉండాల్సింది ఎందుకు చూసాం అనుకుంటాం. ఏది అయిపోయిన తర్వాత ముందుగా ఇదొక్క సీరియల్ చూద్దామని ఓపెన్ చేస్తాం టీవీని, కంటిన్యూగా చూస్తూనే ఉంటాం. అక్కడ మొత్తం పోయిద్దండి. ఇక ఏదైనా మిగిలి ఉన్నది మొత్తం అక్కడ ఎనర్జీ లాస్ అవుతుంది. ఇవి ఇట్లాంటివి మనం చెక్ చేసుకుంటా ఉండాలి, ఎక్కడ ఎనర్జీ లాస్ అవుతుంది. ఇంకోటి, మనతో రకరకాల మనుషులు కలుస్తూ ఉంటారు. మనం బయటికి వెళ్తాం కదా, వెళ్ళాలిగా ఖచ్చితంగా, ఏదో ఒక పని మీదో లేదా ఎక్కడో చోట సమాజంలో తిరగాల్సిందే. తిరిగేటప్పుడు రకరకాల మనుషులు మనకి, వాళ్ళతో మనం మాట్లాడాల్సి వచ్చింది. వ్యాపార నిమిత్తము, ఉద్యోగ నిమిత్తము, లేకపోతే ఏదైతే సమాజంలో బతుకుతున్నాం కూడా ఖచ్చితంగా బయట మనుషులతో తిరగాల్సి వచ్చింది. తిరిగేటప్పుడు మన స్థాయి కాని వాళ్ళ దగ్గర డిస్కషన్ పెట్టుకొని నాదే కరెక్టు, నేను చెప్పినట్టే నువ్వు వినాలి, ఇలాంటివి కనుక చేసామంటే మొత్తం పోయింది. అందుకనే ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళకు ఒక రహస్యం ఏంటంటే, ఎక్కడా నోరు చెప్పొద్దు, అదే డిస్కషన్కి, వాదనకు దిగొద్దు అని అంటారు. మనమే కాదండి, ఏ సంప్రదాయంలోనైనా, ఏ మంత్రం చేసే వాళ్ళైనా, ఎక్కడైనా కానీ మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర చెప్పకూడదు. అందుకని ఎక్కడ ఎవరితో మనం ఎక్కువసేపు కలిసి ఉండాలనేది మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళ ఆత్మస్థితి ఏంది, మన స్థితి ఏంటి, వాళ్ళది మనకెట తెలిసిద్దని అనిపించిద్దండి. ఇప్పుడు మన ఆత్మస్థితి అంటే మనకు తెలుసు, వాళ్ళది మనకెట తెలుసు అనిపించింది. కానీ వాళ్ళది కూడా తెలుసుకోగలగాలి. ఎప్పుడు తెలుస్తుందంటే, నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఏ లక్షణాలను ప్రదర్శిస్తున్నాడు ఈ వ్యక్తి, దాన్ని బట్టి ఏ స్థితిలో ఉన్నాడు అనేది మనకు అర్థమైంది. స్వార్థంతో ఉన్నాడా, రాజస్వంతో ఉన్నాడా, తామసంతో ఉన్నాడా, సాత్వికంలో ఉన్నాడా అర్థమైపోయింది. అర్థమైనప్పుడు మాట్లాడవచ్చు. ఇతనుతో మాట్లాడితే మనం బాగానే, మన ఎనర్జీ లాస్ కాదు అనుకున్న కాడైనా మాట్లాడాలి. అక్కడ కూడా వాదనగా దిగకూడదండి. కొంతమంది మనం క్లాసులకు వెళ్ళినప్పుడు ఇది ఇట్లా ఉంటే ఎట్లా ఇద్దండి అని కొంత వాదన దిగటానికి వస్తారు. వాళ్ళకి ఒకటే సమాధానం, నీకు సత్యం కావాలా, వాదన కావాలా? నీకేం కావాలి చెప్పు ముందు. వాదన కావాలంటే ఇక్కడ వాదించే వాళ్ళు ఎవరు లేరు. సత్యం కావాలంటే మేము చెప్పేది విను, లేదా నువ్వు చెప్పు, నీకు తెలిసింది అంతవరకే. కానీ వాదనకి ఇక్కడ లేదు అనే ముందుగానే ఇరగదీసినట్టు చెప్పాలి. కొంతమంది వాదించటానికే ఉంటారు, మేము పెద్ద తెలివిగలాడు, మేము అంత ఉద్యోగం చేస్తున్నాం, మీరు చెప్పేది మేమేది అనే లెక్కలో ఉంటారు. అలాంటి వాళ్ళకి ముందుగానే మీకు వాదన కావాలంటే ఇక్కడ ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, సత్యం కావాలంటే నేర్పుతాం అని చెప్పగలిగితే మొహమాటం లేకుండా చెప్పగలగాలి. అట్లా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సమఉజ్జీలతోటే మన యొక్క డిస్కషన్లో ఉండాలి. ఎరుక, ఇక్కడ సమఉజ్జీలని కాదు, తక్కువ వాళ్ళకి కూడా చెప్పొచ్చండి. వాడు తక్కువ స్థితిలో ఉన్నాడు కానీ నేర్చుకోవాలని కాంక్షలో ఉన్నాడు, అలాంటి వాళ్ళకి చెప్పొచ్చు. ఆ ఎనర్జీని మనం అప్లిఫ్ట్ చేయొచ్చు. అలా ఉంటున్నామా, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పి వాడు దాన్ని స్వీకరించకుండా ఉన్నప్పుడు బాధపడుతున్నామా? స్వీకరించినా స్వీకరించకపోయినా మనం బాధపడకూడదండి. చెప్పడం వరకే మన బాధ్యత. మన ఎదురుగానే ఆ పాంప్లెట్ బారేస్తాడు,
అయినా పాంప్లెట్ ఇవ్వటం మన బాధ్యత. అట్లా ఎవరికి ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం, మనం చేసే పనుల్లో ఎరుక ఎంతవరకు ఉంది, తినే తిండిలో ఎరుకుందా లేదా. శాకాహారం అని ఫుల్గా తింటున్నాం అనుకోండి, శాకాహారం తింటున్నాం, ఓకే, ఇంతవరకే ఎట్లో గట్ట బయటపడ్డాం వచ్చి. శాకాహారంలో రుచిగా ఉందని ప్లేట్లు లాగేస్తున్నాం అనుకోండి, అది అనారోగ్యమేగా, అది ఎనర్జీని లాస్ చేసిద్దిగా. తినే దాంట్లో, వ్యవహారంలో అన్నిట్లో ఆప్టిమం, మధ్యస్థంగా ఉండాలని గౌతమ్ బుద్ధులు వారు చెప్పారు, శ్రీకృష్ణుడు చెప్పాడు, పత్రిజీ గారు చెప్పారు. ఆ స్థితిలో ఉంటున్నామా? మనం శాకాహారమే తింటున్నాం కదా, ఇది మంచిదే కదా అని వెజిటబుల్ బిర్యానీ అని 3 ప్లేట్లు లాగిచ్చాం అనుకోండి, ఆ రోజు ఎలా ఉంటుంది మన పరిస్థితి? 1 ప్లేట్ తిన్నప్పుడు ఎలా ఉంటుంది, 3 ప్లేట్లు తిన్నప్పుడు ఎలా ఉంటుంది? శాకాహారమే. ఈ ఎరుక తిండిలో, చూపులో, మాటలో, వినటంలో, అన్నిట్లో కనుక మనం మెయింటైన్ చేస్తే మన ఎనర్జీ లీకేజ్ని చాలా వరకు ఆపొచ్చండి. చాలా వరకు. అంటే ఎరుకతో సామాజిక జీవనం గడుపుతున్నామా లేదా? ఎరుక, పత్రిజీ గారు చెప్పారు, ప్రతి దాంట్లో ఎరుక 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 అంటారు. మాట్లాడేటప్పుడు ఎరుక, వినేటప్పుడు అన్ని విషయాలు మనం లోపల వేసుకోకూడదండి. ఎవరన్నా వేరే విషయాన్ని మాట్లాడుతుంటే ఫోన్లో నాకు పని ఉందని పెట్టేయటం అంతే. మామూలుగా ఈ ధ్యానం విషయాలు మాట్లాడుతుంటే కొంచెంసేపు మాట్లాడచ్చు, తప్పులేదు. అట్లా మనం చేస్తున్నామా? అన్ని విషయాలు మనమే పోగేసుకున్నాం. మీలో ఎవరన్నా కౌన్సిలర్స్ కనుక ఉంటే వినాలండి, మళ్ళీ వాళ్ళు చెప్పేయని వినాలి, కౌన్సిలర్ అయ్యి ఉంటే. ఎందుకంటే వాళ్ళు అన్ని చెప్పింది వినకపోతే వాళ్ళు ఏంటో మనకు తెలియదు, అది మనకు లాస్ కాదండి. వాళ్ళకి మంచి చేయటానికి వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలన్నీ వింటున్నాం అంతే. అక్కడ ఎమ్మడనే వదిలేయాలి, మళ్ళీ అది పులుంకోదు. మళ్ళీ కౌన్సిలింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని పులుంకోకుండా వినగలిగిన శక్తి కనుక మనకు ఉంటే వాళ్ళవన్నీ వినాలి, విని వాళ్ళకి కావలసిన గైడెన్స్ ఇవ్వటం. ఇలా చేస్తున్నామా? అన్నిటినీ యొక్క విషయ పరిజ్ఞానాన్ని లోపలేసుకొని దాని ఎమోషన్స్ అన్ని మోస్తున్నామా? తిండి విషయంలో ఉంటున్నామా ఆప్టిమంగా, లేకపోతే ఎక్కువ తినేస్తున్నామా? ధ్యానం చేస్తున్నాం, ఆహారంలో కంట్రోల్ లేకుండా చేస్తున్నాం. ఇవన్నీ మనం చెక్ చేసుకుంటా ఉంటే ఎనర్జీ లాస్ని చాలా వరకు ఆపొచ్చండి. ఇక అతి ముఖ్యమైనది ఇంకోటి చెప్తానండి. ఇక్కడ మనం ఇంకా ఎక్కువ మంది బోల్తా పడుతున్నాం. అందరూ ఒక 2 minutes కళ్ళు మూసుకొని కూర్చోండి, కళ్ళజోళ్ళు ఉన్నా పర్లేదు. జస్ట్ ఇమాజినేషన్ ఒకటి చెప్తాను. కళ్ళు మూసుకొని కూర్చోండి అందరూ, కళ్ళజోళ్ళు ఉన్నా పర్లేదు. నేను చెప్పింది మనం అక్కడ ఊహించుకుందాం. మన అందరికీ ఎవరికి వాళ్ళకి ఒక ఫామ్ హౌస్ ఉన్నట్టు ఊహించుకుందాం. ఫార్మ్ హౌస్, ఒక 4-5 ఎకరాల క్షేత్రం, దానిలో ఒక హౌస్. ఆ హౌస్లో మన యొక్క ఇల్లు, పెద్ద ఇల్లు. ఆ పెద్ద ఇల్లు చుట్టూ అనేక రకాలైన వృక్షాలు, మనకు కావలసినవి, మన తిండికి కావలసిన పంటలు, కూరగాయలు, పండ్లు, ఆయుర్వేద మొక్కలు, పుష్పాలు, దేవుడికి కావాల్సినవి, మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి ఆ క్షేత్రంలో. ఒక 5 ఎకరాలు అనుకోండి. 5 ఎకరాల క్షేత్రంలో ఒక ఇంటిలో, ఫార్మ్ హౌస్లో మనం జీవనం సాగిస్తున్నాం. అంతా ఆర్గానిక్ పంటలు పండించుకుంటున్నాం. అక్కడ పెరిగిన ఆహారాన్ని మనం భుజిస్తున్నాం, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటున్నాం. ఈ చెట్లు, ఈ వృక్షాల మీద సాయంత్రానికి వివిధ రకాలైన పక్షులు వచ్చి అక్కడ గూళ్ళు కట్టుకొని అక్కడ ఉంటున్నాయి. వాటి రెట్టల ద్వారా కొన్ని రకాలైన పిచ్చి విత్తనాలు, పిచ్చి మొక్కలు
మన పొలంలో పడి పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి, కలుపు మొక్కలు మొలుస్తున్నాయి. అనేక రకాలైన వాతావరణం, నీటి ద్వారా వచ్చిన కలుపు మొక్కలు, కాకి రెట్టలు, అదే పక్షుల రెట్టల ద్వారా వచ్చిన కలుపు మొక్కలు పడతా ఉన్నాయి. వాటన్నిటిని క్లీన్ చేయటానికి ఒక తోటమాలిని, ఆ క్షేత్రాన్ని క్లీన్ చేయటానికి ఒక మనిషిని పెట్టుకున్నాం. అతను కలుపు మొక్క పెరగంగానే వాటిని అన్నింటిని తీసేసి శుభ్రం చేస్తూ మంచి మొక్కలకి నీళ్లు, ఎరువు పెట్టి ఆ తోటని శుభ్రం చేస్తూ ఆ తోటలో పండిన కాయలు అవన్నీ మనకు అందిస్తూ మనం వాటిని పూజిస్తూ బ్రహ్మాండంగా జీవితాన్ని సాగిస్తున్నాం. రోజు ధ్యానం చేసుకుంటున్నాం. అధికంగా అంతా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు కళ్ళు తెరుద్దామండి. ఆ తోటలో ఒక తోటమాలిని పెట్టుకున్నాం. కలుపు మొక్కలు తీయటానికి, శుభ్రం చేయటానికి తోటమాలిని పెట్టుకున్నాం. ఆ తోటను శుభ్రం చేస్తూ మంచి మొక్కలు కావలసిన ఎరువు, నీళ్లు, ఆ పురుగు మందులు అవన్నీ కొడుతూ ఆ చెట్లు, మంచి చెట్లు మనకి ఏదైతే ఉపయోగపడతాయి అనుకుంటున్నామో ఆ చెట్లన్నిటినీ బ్రహ్మాండంగా పెరిగేటట్టు అతను చేసి మనకు అందిస్తున్నాడు. ఎంతవరకు బాగుంది. ఇప్పుడు ఆ తోటే మన శరీరం అనుకుందామండి. ఆ తోటే మన శరీరం. మన శరీరంలో ఉన్న అరిషడ్వర్గాలనే కలుపు మొక్కల్ని ఎవరు పీకాలి? ఇది క్వశ్చన్. మన శరీరమే తోట అనుకోండి. ప్రతి వాళ్ళకి అరిషడ్వర్గాలు ఉంటాయని తెలుసు. అరిషడ్వర్గాల్ని ఎవరు, అక్కడ తోటలో ఉన్న ఆ తోటకి ఒక తోటమాలిని పెట్టాం, ఒక సంరక్షణ పెట్టాం. ఇప్పుడు ఇదే తోట అంటున్నాం. అమ్మా పార్వతి గారు మ్యూట్ చేసుకోండి అమ్మా, కొంచెం సౌండ్ వస్తుంది. ఎస్పి పార్వతి మ్యూట్ చేసుకోండి అమ్మా, సౌండ్ వస్తుంది. ఆ తోటలో ఉన్న తోటమాలి ఆ కలుపు మొక్కలన్నీ పీకేసి ఎరువు వేయాలన్నప్పుడు ఎరువు వేసి నీళ్లు పెట్టి ఆ చెట్లు, మంచి చెట్లు పెంచడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ఇదే తోట అంటున్నాం. మన శరీరమే ఒక తోట. ఈ తోటలో ఉన్న కలుపు మొక్కల్ని కలుపు మొక్కలు వస్తాయి కదా తోట అన్న తర్వాత. ఈ తోటకి మరి ఎవరన్నా తోటమాలిని పెడతానికి వీలు లేదు కదా. ఇంకొక వ్యక్తిని మన సంరక్షణ కోసం, లోపల సంరక్షణ కోసం పెట్టడానికి వీలు లేదు కదా. ఇప్పుడు ఈ లోపల ఉన్న ఈ అరిషడ్వర్గాలనే కలుపు మొక్కల్ని ఎవరు పీకాలి? ఎవరు దీనికి తోటమాలి అని అంటే, ఎవరికి వాళ్ళే తోటమాలి ఆయనే, యజమాని ఆయనే, అన్నీ ఆయనే. ఎవరి శరీరానికి వాళ్ళే తోటమాలి, ఎవరి శరీరానికి వాడే యజమాని. ఈ కలుపు మొక్కలు, ఏది కలుపు మొక్కో తెలియాలి ముందు. ఎలా పీకాలో తెలియాలి. పీకాలనుకోవాలి, అసలు ముందు కలుపు మొక్క ఉంది అని గుర్తించాలి. మనం ధ్యానం చేసే వాళ్ళని ఎవరన్నా కదిలిస్తే, నేను 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను, నాలో ఎలాంటి కలుపు మొక్కలని నువ్వంటావేంటి, నాకు ఎప్పుడో పోయినాయి అని ఎందుకంటే అట్లా పెద్దగా అరుస్తా చెబుతారు, కోపంగా చెబుతారు. ఎందుకు నిదానంగా చెప్పొచ్చు కనుక ఎవరన్నా అంటే, ఒక గ్రూప్ మీటింగ్లో ఏంటి నేను కోపంగా చెబుతున్నాను అని అంటావని కోపంగా మాట్లాడతాడు. అంటే కోపం ఉన్నట్ట పోయినట్ట. నన్ను కోపంగా ఉన్నావని అంటావేంటి, నేను 20 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నాను, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా అని పెద్దగా అరిశాడు అనుకోండి. కోపం ఉన్నట్ట పోయినట్ట, అహంకారం ఉన్నట్ట పోయినట్ట. అంటే ఉంది, కానీ ఈ ధ్యానం అనే ముసుగులో దాన్ని బంధించి పెట్టాం. అవసరమైన కడది బయటకు వచ్చేస్తుంది. అది మనకు అర్థం కావట్లేదు. కోపం ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది, అహంకారం ఉంది, అన్నీ ఉన్నాయి. వాటిని మనము
బయట ఆ కలుపు మొక్కల్ని పేక్కొని అసలు ఉన్నాయనే తెలియట్లా మనకు ముందు. అది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ అహంకారం అది పోయిందిలే అనుకుంటున్నాం. నేను నేను అసలు బ్రహ్మాండం, నేను 10 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాను, 15 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నాను, నాకు అహంకారం ఉండటమేంది అని అనుకుంటున్నాం. ఆ సిచ్యువేషన్ ట్రిగ్గర్ అయినప్పుడు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరిని యాక్సెప్ట్ చేయట్లా. అహంకారం ఉన్నట్టా లేదా? ఉంది, కానీ లేదని ఫీల్ అవుతున్నాం. అంటే మన లోపల అన్నీ ఉన్నాయి, ఏది పోలా. ధ్యానం చేస్తున్నాం, శక్తిని స్వీకరిస్తున్నాం, ఎక్కడెక్కడో ఖర్చు అయిపోతుంది. ఈ లోపల అది ఇట్లానే పెరిగిపోతున్నాయి. ఇంకొక విషయం, అక్కడ తోటమాల ఏం చేసేవాడంటే అన్ని కలుపు మొక్కలను ఏరి మంచి మొక్కలకు కావాల్సిన నీళ్లు పెట్టేటప్పుడు ఎరువేసి, అన్నిట్లు పాదుల్లో ఎరువేసి నీళ్ళన్నీ పారించి వచ్చేస్తాడు. మంచి మొక్కలే పెరుగుతున్నాయి. అదే కలుపు మొక్కల్ని పేక్కుండా మంచి మొక్కలకి ఎరువు నీళ్లు పెడదామని నీళ్లు వదిలేసి ఎరువేసి వచ్చాడు అనుకోండి, ముందు తెల్లారిపాటికి వెళ్ళేటప్పటికి కలుపు మొక్కలే బాగా పెరుగుతాయి, మంచి మొక్కలు పెరగవు. కావాలంటే మన పొలాల్లో మిరప తోటలు, పత్తి తోటలు ఇట్లాంటివి వేస్తాం కదా, వాటిల్లో కలుపు తీయకుండా ఎరువేసి నీళ్లు పెట్టి వచ్చామనుకోండి, తెల్లవారేపాటికి మామూలు మొక్కల కంటే ఇవి బాగా పెరిగి ఉంటాయి. 4 రోజులు పొలం బాగపోతే చాలు, కలుపు మొక్కలే ముందు పెరుగుతాయి. అంటే ఇప్పుడు మనం ఈ తోటలో కలుపు మొక్కలు ఉన్న సంగతి మనకు తెలియదు. రెడీ అయ్యి మొహం పగల కొడతాలే. బ్యూటీ ఉండమ్మా అన్నిటికీ. మ్యూట్ చేసుకోండి అమ్మా, మాటలేని పడుతున్నాయి. కలుపు మొక్కలు అవి ఉన్న సంగతే తెలియక మనం నీళ్లు పెడుతున్నాం బాగా. నీళ్ళు అంటే ఇక్కడ ధ్యానం చేస్తున్నాం, ఎక్కువ ఎనర్జీని తీసుకుంటున్నాం. ఎక్కువ ఎనర్జీ తీసుకున్నప్పుడు ఈ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది? అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం, పిరమిడ్ ధ్యానం, గ్రహణ ధ్యానం, సముద్రం ఒడ్డున ధ్యానం, మౌన ధ్యానం అని ఇట్లా చాలా చేస్తున్నాం. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఈ శక్తి అంతా ముందు ఎవరికి వెళ్తుంది అని ఆలోచిస్తే ఈ శక్తి అంతా ముందు అరిషడ్ వర్గాలకు వెళ్తున్నాయి. అరిషడ్ వర్గాలకు వెళ్ళి అవే పెరుగుతున్నాయి. అది మనం గమనించుకోలేకపోతున్నాం. దాన్ని మనం గమనించుకోవాలి. ముందు మనలో అరిషడ్ వర్గాలు ఉన్నాయి. కోపం ఉందా, ద్వేషం, పగ, ప్రతీకారము, హింసా ప్రవృత్తి, అహంకారం, ఇవన్నీ ఉన్నాయా అసలు లేవా చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకుంటాం అనేది ఇక్కడ ఒక కథ చెప్తానండి. ఒక ఊరిలో ఒక వ్యక్తి తనకు 30 సంవత్సరాలు వచ్చే వరకు విపరీతమైన కోపం ప్రదర్శించేవాడు. అందరు నడిచేవాడు, కత్తి డబ్బులు ఉన్నవాడు, అందరి మీద విపరీతమైన కోపాన్ని ప్రదర్శించేవాడు, డబ్బు అహంకారంతో. ఎవరు వాడి దగ్గరికి వచ్చి మాట్లాడే స్థితి లేదు. ఎవరో గురువులు చెప్పటం వలన కోపం నాయన ఉంటే మంచిది కాదు, నీకు బీపీ వచ్చింది, షుగర్లు వస్తాయి, కొద్ది రోజుల్లో అన్నీ దాటేస్తావు, అందుకని కోపాన్ని తగ్గించుకో అని చెప్తే ఈ ఊర్లో ఉంటే కోపం తగ్గదని చెప్పి తనకున్న ఆస్తులను కొన్ని అమ్ముకొని ఊరు బయటికి వెళ్ళి ఒక అరణ్య ప్రాంతానికి వెళ్ళి ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని ఈ ఊరు వాళ్ళని 4 పని మనుషులుగా తీసుకెళ్ళి తర్వాత 30 సంవత్సరాలు అడవిలో ఉన్నాడు, ఆ కుటీరంలోనే ఉన్నాడు. ఎవరిని ఒక్క మాట కూడా అనలా. ఆ నలుగురు పని వాళ్ళని ఎక్కడ ఒక్క మాట కూడా అనలా. కోపం అనేది లేదు అని భ్రమపడ్డాడు. కోపం ప్రదర్శించలే, ఎక్కడా ప్రదర్శించలే. నలుగురు వాళ్ళు ఆయన చెప్పిన పనులలో చేస్తున్నారు, ఎక్కడ ఆయన కోపగించుకోలేదు, బ్రహ్మాండంగా ఉన్నాను అనుకున్నాడు ఆయన. మన ఊరు వాళ్ళు ఏం చేశారంటే, పాపం మనం 30 సంవత్సరాల క్రితం వెళ్ళాడు అడవిలోకి, కోపాన్ని జయించాడు, 30 సంవత్సరాలు ఎవరిని తిట్టలేదంట, రోజు 100 మందిని తిట్టేవాడు ఊళ్ళో ఉంటే, అలాంటి వాడు ఎవరి మీద కోపడలేదు. ఒకసారి మన ఊరు తీసుకొచ్చి సన్మానం చేద్దామని ఆయన తీసుకొచ్చారు. ఆయన్ని తీసుకురావాలని ఇక్కడ అరేంజ్మెంట్ చేసుకుని ఆయనకి వెళ్ళి చెప్పి, సార్ మిమ్మల్ని మన ఊరు తీసుకెళ్ళి సన్మానం చేద్దాం అనుకుంటున్నాను, కోపం జయించినందుకు
మీరు రావాలంటే సరే వస్తానన్నాడు. అంతవరకు బాగానే ఉంది. వీళ్ళు మేళతాళాలతో ఒక రథాన్ని తీసుకెళ్ళి అరేంజ్మెంట్స్ బాగా చేసి మేళతాళాలతో తీసుకొస్తున్నారు స్పీడ్గా. ఊర్లోకి ఎంటర్ అయింది బండి. అందరూ తొలుగుతున్నారు, ఎక్కడికక్కడ బండి వస్తుంది, రథం వస్తుంది, అందరూ బయటకు పక్కగా వెళ్ళిపోతున్నారు ఆ స్పీడ్కి. 4 బజార్ల కోడల దగ్గరికి వచ్చేటప్పటికి ఒక గొర్రెల మంద ఎటు పోవాలో తెలియక పాపం అయ్యి అక్కడ ఆగిపోయింది. ఈ నిర్వాహకులు దాటిని తోలుతున్నారు. ఆ పైన ఉన్న ఆయన, ఆ రథం మీద కూర్చున్న ఆయన, ఎవరైతే కోపాన్ని జయించాడని చెప్పుకొని మనం సన్మానం చేద్దామని తీసుకొస్తున్న ఆయన, ఆ పైన కూర్చొని ఒక అరుపు అరిశాడండి. నేను 30 సంవత్సరాల తర్వాత ఊళ్ళో అడుగు పెడతంటే నేను వచ్చే రథానికి ఎవడ్రై గొర్రెలను అడ్డం పెట్టిందని అరిశాడు పెద్దగా. కోపం ఉన్నట్ట పోయినట్ట? ఇప్పుడు కోపం ఆయనకు ఉన్నట్ట పోయినట్ట? 30 సంవత్సరాలు ఎవరిని కోపడలా, కానీ వాళ్ళ కోపడ్డాడు. అది సన్మానం చేద్దామని తీసుకొస్తాను రోజు అంటే కోపం ఉన్నట్ట పోయినట్ట? కోపం ఎక్కడికి పోలా, కోపం పోయిందనే భావనతో ఉన్నాడు. అక్కడ ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు లేరు, చెప్పింది చేసేవాళ్లే ఉన్నారు. అందుకని కోపం పోయిందని అనుకున్నాడు, పోలా. అట్లానే మనం మనలో ఉన్న లక్షణాలన్నిటినీ పోయిని అనుకుంటున్నాం, ఏం పోలా, అన్నీ ఉన్నాయి. మనం ఈ ఎనర్జీని, మనం తీసుకున్న ఎనర్జీని ఇప్పుడు దేనికి వెళ్తున్నాయి? ఫస్ట్ ఏది లాక్కుంటది? కలుపు మొక్కలతో ఉన్న తోటకు నీళ్లు పెట్టి వస్తే ముందు కలుపు మొక్కలే లాగేసుకుంటాయి ఎనర్జీని, విపరీతంగా పెరిగిపోతాయి. మామూలు మొక్కలు అసలు కనపడవు, కలుపే పెరిగి ఉంటుంది 2-3 రోజులకే. అలా మనం తీసుకున్న ధ్యానంలో పొందిన శక్తిని కలుపు మొక్కలకి పంపిస్తున్నాం, అహంకారానికి పంపిస్తున్నాం, మమకారానికి వ్యామోహానికి పంపిస్తున్నాం, కక్షకు పంపిస్తున్నాం, కార్పణ్యానికి పంపిస్తున్నాం. ఏది తగ్గట్లా. అందుకనే మన జీవితాలు అట్లానే ఉంటున్నాయి, ఎక్కడ మార్పు లేదు. ధ్యానం మటుకు చేస్తున్నాం, బయటికి కనపడుతున్నాం జాని అని ముద్ర వేసుకున్నాం, ముద్ర. మళ్ళీ ఆ బిళ్ళ కూడా పెట్టుకున్నాం. ఇక్కడ ఒక బిళ్ళ ఇస్తారే, ఏది మన సింబల్, అది కూడా పెట్టుకొని తిరుగుతున్నా. బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. కానీ సందర్భం వచ్చినప్పుడు వీటినేది వదలనప్పుడు, ఏ లక్షణాన్ని మనం వదలనప్పుడు మనకి ఆత్మజ్ఞానం అనేది అందదు. ఇది పరమ సత్యం. అన్ని లక్షణాలు వదిలితేనే ఆత్మజ్ఞానం అందేది. ఇప్పుడు మనం చేసిన ధ్యానం వలన ఆ లక్షణాలే పెరుగుతానికి పనిచేస్తుంది, కానీ వదిలించుకోవటానికి పనిచేయట్లేదు. ఇది గమనించుకోవాలండి. అంటే మనలో కలుపు మొక్కలు ఉన్నాయి, అవి బాగా పెరుగుతున్నాయి నాయన, ఈ ధ్యానం చేసిన శక్తి అంతా అవే లాక్కుంటున్నాయి అనేది మన స్ఫురణకు రావాలి, తెలియాలి, అర్థం కావాలి. ముందు అర్థమై ఎస్ పేకాలి అని ఇప్పుడు దాకా అసలు అర్థం కాల. అసలు దాంట్లో నేను అహంకారం అంటారేంది, నేను ధ్యానం చేస్తుంటేనే ఫీల్ అయ్యాం ఇప్పుడు దాకా. ఇప్పుడు తెలిసింది. చెప్పంగా ఎవరో ఒకళ్ళు, ఏంట్రా బాబు ఇట్ట అరుస్తున్నావు, ఏంది ఎంత అహంకారిగా ఉన్నావు, ఎంత జలసీ ఉంది ఏందరా నీకని చెప్పంగా నాయన నిజంగా నాకు కూడా ఉందిగా, నేను ఇన్నాళ్ళు పెట్టి లేదనుకుంటున్నానని ఇప్పుడు అర్థమయ్యి సరే పీకుదాం అనుకున్నాం. ఆ కలుపు మొక్కలు ఏరి ఏదోటి పీకేసి, పీకటం అంటే పైన ఆకులు పీకటం కాదండి, లోపల కాయ ఉంటుంది, తొంగ కాయ, గరికి కాయలు అంటే లోపల ఎక్కడెక్కడో వెళ్ళి ఉంటాయి. అవి అన్ని శరీరాల్లోంచి పీకేయాలి. ముందు పీకాలనుకోవాలి, పీకటానికి ఇష్టపడాలి, దాన్ని మూలాలతో సహా పీకేయగలిగిన స్థితి రావాలి. ఆ వచ్చినప్పుడు మాత్రమే మనం చేసిన ధ్యానం యొక్క శక్తి ఈ అవలక్షణాలన్నీ ఒక్కోటి వదులుకుంటూ ఆ వదిలిన ప్లేస్లోకి ప్రేమ, అంటే అహంకారం పోయిన దగ్గర ప్రేమ, దయ, కరుణ, జాలి, మెచ్చుకోలుతనం,
కృతజ్ఞతాభావం, ఈ 6 దైవిక లక్షణాలు ఇవి పోతున్న కొద్దీ ఒక్కోటి జారుతా ఉంటాయి ఆ ప్లేస్ లో. ఒక వరలో 2 కత్తులు ఇమడనట్టుగా ఒక శరీరంలో ఈ రెండు ఒకేసారి ఉండవు. అహంకార, మమకార, వ్యామోహాలు ఉన్న దగ్గర ప్రేమ, దయ, కరుణ అనేవి ఉండవు. ఈ కక్ష, కార్పణ్యాలు ఇవన్నీ ఉన్న దగ్గర ఈ కరుణ, జాలి అనేవి ఉండవు. అహంకారం ఉన్న కాడ ఎవరిని మెచ్చుకోం, కృతజ్ఞత ఉండదు. అందుకని వీటిని పోగొట్టుకోవాలి. వీటిని పోగొట్టుకోవాలంటే కంప్లీట్ గా పీకగలగాలి. ఎలా అండి పీకేది? కనపడే కాదు. ఎలా దాన్ని మనం బయటికి లాగాలి, ఏం చేస్తే అవి పోతాయి మన నుంచి అనేది మనం గనక గమనించుకుంటే, నాకు తెలిసిన, నాకు అనుభవం అయిన 4 రకాల విషయాలను చెప్తానండి. మనం వాటిని వీలైనంత వరకు పాటించడానికి ట్రై చేద్దాం. చేస్తే అప్పుడు ఎంతో కొంత, కనీసం మొత్తం లేకపోయినా ఆ పైన కనపడే గడ్డి పరకలనన్నా వేరేసిన వాళ్ళం అవుతాం. ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు పీక్కుంటా ఉంటే చూసేవాడికన్నా ఒరే ఏదో చాలా మార్పు వచ్చింది ఇల్లు, ఇదివరకు లాగా కోపంగా లేళ్లే పోయినీలే అనుకుంటాడు. మనకు తెలుసు ఇంకా ఉన్నాయని, బయటకన్నా కాస్త నైస్గా కనపడతాం. అలా 4 రకాల, అంటే కలుపు మొక్కలు పీకటానికి కావలసిన ఇన్స్ట్రుమెంట్స్ అని నేను చెబుతుంది ఇప్పుడు. ఏ కలుపు మన లోపల ఉన్న ఈ అరిషడ్ వర్గాలనే కలుపు మొక్కలను పీకటానికి కావలసిన ఇన్స్ట్రుమెంట్ చెప్తున్నాను. ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్, ఫస్ట్ వస్తువు, ఫస్ట్ కొడవలు అనుకోండి. కొడవలతోనేగా కలుపు తీసేది. ఆ ఫస్ట్ కొడవలి మన ఎదురుగా ఉన్న ప్రతి విషయాన్ని 100కి 100% అంగీకారము తెలియచేయాలి. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. అది ఏదైనా కానీ, అది మనకు లాస్ వచ్చింది వ్యాపారంలో, అంగీకరించాలి. లాభం వచ్చింది, అంగీకరించాలి. మన అవమానపరిచాడు ఒకడు, అంగీకరించాడు. మన బాగా ఎత్తాడు, అది కూడా అంగీకరించాలి. 100కు 100%. ఇక ఏమి ఎట్లా ఉంటే అంగీకరిస్తాను? నా భార్య ఎట్లానే ఉంటే నేను బాగా చూసుకుంటానా? లేదు, నీ భార్య ఎట్లా ఉన్నా చూసుకోవాలి, నీ భర్త ఎలా ఉన్నా చూసుకోవాలి. అంటే మన ఎదురుగా ఏదన్నా పరిస్థితి ఒకటి వస్తుంది అని అంటే మనమే కావాలని తెచ్చుకుంది, ఇది గమనంలో ఉండాలి మనకి. మన దాంట్లో చెబుతారు మన పురాణాల్లో, శివుడాజ్ఞ లేనిది చేయమైనా కుట్టదని. అట్లనే మన అనుమతి లేకుండా ఏది కూడా మన జీవితంలో ప్రవేశించదు. అన్నీ మనం అడిగి కాంట్రాక్ట్ చేసి ప్రతి దాన్ని నాకు ఈ టైంలో ఇలా ఉండాలి, ఇది నా జీవితంలో రావాలి, ఇది నా జీవితంలో రావాలి, ఇది నా జీవితంలో రావాలి కోరుకొని అగ్రిమెంట్ అయి వచ్చినవి మాత్రమే మన చుట్టూ సినిమాల్లాగా ప్రదర్శించబడతా ఉంటాయి. ఆ సినిమా ప్రదర్శించేటప్పుడు 100కి 100% అంగీకరించాలి. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ అండి. అంటే ప్రతి విషయం ఏదైనా కానీ అంగీకరించాల్సింది. అత్తమామల ఓట్లు కానీ, లేకపోతే డబ్బు సంపాదించలేని స్థితి కానీ, ఎక్కువ సంపాదించే స్థితి కానీ, లేకపోతే ఇంట్లో భార్యాభర్తల గొడవలు కానీ, పిల్లలు చదవలేని స్థితి కానీ, డబ్బంతా ఖర్చు పెడుతున్నాడు, వాడి చదువు ముక్కరాట్ల, దాన్ని కూడా అంగీకరించాలి. మన డబ్బును తీసుకుని ఎవడో ఎగనామం పెట్టాడు, 50 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, మన స్తోమత దగ్గ మించి వాడు మంచి ఫ్రెండ్ అనుకొని ఇచ్చాము, వాడు మన జీరో చేశాడు, దాన్ని కూడా అంగీకరించాలి. ఉన్నది ఉన్నట్టుగా 100కు 100% ఇది అంగీకరించగలిగితే కొన్ని కలుపు మొక్కల్ని ఏరేసినట్టే. ఫస్ట్, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీటిని. రెండోది ఇతరులు మన పట్ల చేసిన ప్రతి పనిని
కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇంట్లో నా భార్య నన్ను తిడుతుంది అనుకో, ఆమె కృతజ్ఞతలు. నమస్కారం తల్లి, నీకు నువ్వు ఇట్లా తిట్టబట్టే నేను ఇట్లా అయ్యాను. నా భర్త నన్ను కొడుతున్నాడు, బా నా కర్మలన్నీ కడిగేస్తున్నాడు, నిన్ను పునీతుని చేసేసాడు, కడిగిన ముత్యంలాగా తయారు చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు. ఆయన కనుక ఇట్లా కొట్టపోతేనే నీ జ్ఞానంలోకి వచ్చేదని కాదు అని వాస్తవం తెలుసుకోవాలి. అంటే మన ఎదురుగా జరుగుతున్న పరిస్థితుల్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ వాస్తవం అది తెలియాలి అని అంటే ముందు ఇక్కడ అంగీకరించాలి. ఆ ఎదుటి మనిషిని, మన పట్ల దురుసుగా ప్రవర్తించే మనిషిని కానీ, లేకపోతే మన పట్ల ప్రేమగా వాళ్ళు అట్లా చేస్తున్నారు అనే దాన్ని గమనించి వాళ్ళకి కృతజ్ఞత తెలియజేయాలి. వాళ్ళు అవమానించిన, తిట్టిన, కొట్టిన ఇవన్నీ వారి స్థితిని బట్టి మనం ఏది చేసినా దాన్ని సంపూర్ణంగా అంగీకరించాలి. అంటే వాళ్ళ కృతజ్ఞత తెలియజేయాలి. ఆ ఎదుటి వ్యక్తుల యొక్క స్థితిని, వాళ్ళు అలా చేయబట్టి నేను ఇలా వచ్చాను, లేకపోతే నేను రాగలిగేవాడిని కాదు అని వాళ్ళకి కృతజ్ఞతాపూర్వకమైన అభినందన తెలియజేయాలి. చాలా కష్టం అండి ఇలాంటివి. మూడో ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉపయోగపెట్టాలో తర్వాత చెప్తాను. మూడో ఇన్స్ట్రుమెంటు, మన వలన తప్పు జరిగి బాధపడుతున్న వారి అందరికీ క్షమాపణ కోరగలగాలి. నేను తెలుసో తెలియకో తప్పు చేశాను, అది ఇప్పుడు తెలిసింది తప్పు చేశానని భావన, ఆ వ్యక్తికి క్షమించమని కోరగలగాలి. వెళ్ళి క్షమాపణ కోరగలగాలి. వాళ్ళు ఎవరో తెలియకపోతే ఇక్కడ కూర్చొని కోరగలగాలి దయాద్ర హృదయంతో. తర్వాత మన పట్ల ఎవరన్నా మనని ఇబ్బంది పెట్టి మనని చేసిన వాళ్ళని, వాళ్ళు అడిగినా అడగకపోయినా క్షమించగలగాలి. ఈ 4 లక్షణాలు కనుక మనం పెంపొందించుకోగలిగితే మనం పొందిన ఎనర్జీ ఒక్క పీసు కూడా లాస్ కామండి. అది మొత్తం మన ఆత్మ ఎదుగుదలకే ఉపయోగపడుతుంది. ఈ 4 ప్లేసుల్లో పోగొట్టుకుంటున్నాం. ఈ 4 ప్లేసులే మనలో ఉన్న కలుపు మొక్కలను పీకటానికి కావలసిన ఇన్స్ట్రుమెంట్స్. వీటిని మనం సంపూర్ణంగా గనక ఉపయోగపెట్టగలిగితే మనలో ఉన్న అరిషడ్ వర్గాలన్నీ పోయి వాటి స్థానంలో దైవిక లక్షణాలైన ప్రేమ, దయ, కరుణ, జాలి, మెచ్చుకోలుతనం, కృతజ్ఞత భావం వచ్చి జారుతాయి. అప్పుడు మనమే దేవుళ్ళు. ఇక దేవుడు అంటే ఎవరో ఉండరు, మనమే. అందుకని ఈ లక్షణాలని పెంపొంది అసలు వీటిని ఎలా ఉపయోగపెట్టాలి అని అంటే ఇక్కడ ఒక్కోటి ప్రాక్టికల్గా చూద్దామండి. మన ఫ్రెండే, బాగా ఫ్రెండ్, 20 ఏళ్ళ నుంచి మంచి ఫ్రెండ్, డబ్బులు అవసరమైన తీసుకున్నాడు. మనం ఎంత ఇచ్చామంటే మన అవసరానికి కూడా ఉపయోగపెట్టుకోకుండా, ఇది ఎంత 2 నెలలు 3 నెలల్లో వస్తలే, ఆ ఇల్లు అమ్మిస్తానన్నాడు, ఆ ఇల్లు అమ్మంగానే మన డబ్బులు మనకు వస్తాయి, హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం, అక్కడేమీ ప్రతిఫలం కూడా ఆశించలేదండి, హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పి ఇచ్చేసాం. ఇచ్చేస్తే ఆ ఇల్లు ఏదో కోర్టు కేసులు ఇరుక్కొని అది తెమలక ఒక 20 ఏళ్ళు పట్టింది అనుకోండి, ఆ డబ్బు రాలా, ఆ డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఒక ఆలోచన చేయాలి. మనం ఏమని అంటావరే, నీ మూలాన్ని నేనంతా నాశనం అయ్యాను, ఇంత ఇచ్చి ఉండాల్సింది కాదు, అది ఇదని ఏదో మనకి ఆ టయానికి అనిపించిన మాటలన్నీ అనేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పరమ సత్యం ఏంటంటే, క్రితం జన్మలో వాడి దగ్గర తీసుకొని మనం ఎగనాం పెట్టాం, అందుకని ఇప్పుడు బాకీ తీర్చాం అనుకోవాలి. అందుకని డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి, నీ బాకీ తీర్చాను రా నాయన, ఇప్పుడు కన్నా తీర్చినందుకు నేను సంతోషంగా ఉన్నానని అనాలంట. ఇక్కడ ఒక జరిగిన సంఘటన చెబుతానండి, నిజంగా జరిగింది. ఆ జరిగిన సంఘటన బట్టి
మనకి కర్మ సిద్ధాంతం ఎంత అప్లై అయ్యిద్దో మనం దాన్ని బట్టి మనం ఇక్కడ మనం పోయిన డబ్బులు కానీ మన జీవితంలో వచ్చిన వ్యక్తులు కానీ వీటన్నిటికీ ఏంటి ఎట్లా జరుగుతుంది అనే దానికి మన యొక్క ఆలోచనే మనకి తయారయ్యే స్థితి. అంటే మన జీవితం మనం అన్నీ ఆలోచించి ఈ జీవితాన్ని పొందామనేది గుర్తుపెట్టుకోండి. ఒక జరిగిన సంఘటన చెబుతానండి. ఇద్దరు క్లాస్మేట్స్ ఫైనల్ ఇయర్ డిగ్రీలోకి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఉద్యోగానికి కాకుండా ఇద్దరు కలిసి ఒక కంపెనీని పెట్టారండి. జరిగిందేనండి నేను చెబుతుంది. కంపెనీని పెట్టారు, ఒక 20 సంవత్సరాలు కష్టపడ్డారు. 20 అంటే పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా 20 సంవత్సరాలు కష్టపడ్డారు బాగా. తర్వాత ఆ కష్టంతో బాగా కంపెనీ వీళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ స్థితిలోకి వెళ్ళిపోతే అందులో ఒక అతను ఈ రెండో అతను కనుక తప్పిస్తే కంపెనీ అంతా నాదే అవుతుంది అనే భావంతో అతన్ని తప్పించాలని ఎట్లో గొట్ట పొమ్మనకుండా పొగబెట్టారంటారే ఆ రకంగా చేసి తప్పించాడు. ఈ కంపెనీ భాగస్వామ్యంలోంచి అతన్ని ఎట్లా కూడా బయటికి నెట్టేస్తే అతను ఆ దిగులుతోటి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఆ బయటికి వెళ్ళిన వ్యక్తి దిగులుతోటి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. చనిపోతే ఈ ఈ కంపెనీ ఓన్ అయిన అతను మ్యారేజ్ చేసుకున్నాడు, బ్రహ్మాండంగా ఉంది, అంత లాభం అతనికే వస్తుంది, కంపెనీ ఇంకా బ్రహ్మాండమైన ఆర్థిక స్థితిలోకి వెళ్ళిపోతుంది, అంతా నేను బ్రహ్మాండంగా చేశాను, వాడిని బయటికి పంపించి వాడు చచ్చాడు అనుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఈడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చి మగపిల్లాడు పుట్టాడు. మగపిల్లాడు పుట్టిన కానించి వాడు పెరుగుతున్నాడు. వాడికి 20 ఏళ్ళు వచ్చిన ఆ పిల్లాడికి. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడికి విపరీతమైన అనారోగ్యం చేసింది ఆ పిల్లాడికి. ఎంత అనారోగ్యం అంటే ఇప్పుడు వీడు సంపాదించిన డబ్బులు మొత్తం తీసుకెళ్లి హాస్పిటల్లో కట్టినా వాడి ప్రాణం దక్కే పరిస్థితి లేదు. సరే, అంత ప్రేమగా పెంచుకున్న పిల్లాడిని మనం ఎట్లా ఒకటి కాపాడుకోవాలని ఈ ఆస్తుల్ని అంతా అమ్మేసి హాస్పిటల్ ఖర్చుల కింద వాడుతున్నాడు. ఆ పిల్లాడు అనారోగ్యం పొందిన కొడుకు కొంచెం ఆ స్థితి నుంచి బెటర్గా బయటపడి కాన్షియస్ లెవెల్లోకి వచ్చి ఆ తండ్రిని చూసి అడుగుతాడు. ఏమని అడుగుతాడు? అప్పుడు దాకా నాన్న అన్నవాడు ఆ సమయంలో ఏమడుగుతారంటే, ఒరే నన్ను గుర్తుపెట్టావంటరా అని అడుగుతాడు. నిన్ను గుర్తుపెట్టేది ఏందమ్మా, నువ్వు మా అబ్బాయివే కదా అని అంటాడు. అబ్బాయిని కాదురా, నువ్వు నన్ను మన ఇద్దరం కలిసి కంపెనీ పెట్టాం కదా, కంపెనీ పెట్టినప్పుడు నన్ను పంపించి నేను ఆత్మహత్య చేసుకున్నాను కదా, తిరిగి నీకే పుట్టాను. ఆ బాకీ తీర్చుకోవటానికి నువ్వు నా దగ్గర కాజేసిన డబ్బులతో పాటు నీ డబ్బులు కూడా మొత్తం నా హాస్పిటల్ ఖర్చుని భరించేటట్టు చేయటానికి నేను ఈ పెద్ద అనారోగ్యంతో పుట్టాను. అందుకని నీ డబ్బులు కూడా మొత్తం హాస్పిటల్కి కట్టు, నేను చచ్చిపోతున్నానని చచ్చిపెట్టు. అంటే కర్మ సిద్ధాంతం అనేది ఎంత బలంగా పనిచేస్తుందో చూడండి. అందుకని ఇప్పుడు మన జీవితంలో ఉన్న పరిస్థితుల్ని అంగీకరించాలా అవసరం లేదా? మనకు వచ్చినాయి అన్నీ మన ఇష్ట ప్రకారమే మనతో పాటు వస్తుంది. యాజ్ వి థింక్ సో వి వాట్. మనం ఏది అనుకుంటే అదే మనం ఏది చేస్తే అదే మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మనం క్రియేట్ చేసి వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. సేత్ మహాశయుడు చెప్పింది, వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. నీ రియాలిటీని మొత్తం, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మొత్తం నువ్వే క్రియేట్ చేసుకున్నావు. నా సినిమాని నేను చూడక ఎవరు చూస్తారు? అందుకని నా చుట్టుపక్కల ఉన్న ఏ పరిస్థితినైనా సంపూర్ణంగా అంగీకరించడం నేర్చుకోవాలి. అలా అంగీకరిస్తూ నేర్చుకున్నప్పుడే నీ ఆత్మకి ఏది అందాలో అది అందుతుంది. అంగీకరించకుండా వ్యతిరేకించిన కొద్దీ అక్కడ డిస్టర్బెన్సే మిగులుతుంది, కానీ ఎలాంటి
ఆత్మ ఎదుగుదల మిగలదు. అందుకని నీ చుట్టూ ఉన్న పరిస్థితులు 100% సంపూర్ణంగా అంగీకరించు. ఇది ఫస్ట్ స్థితి. ఎందుకంటే మన జీవితం అంటేనే మన ఆలోచన, క్రితం జన్మలో ఆలోచన, ఈ జన్మలో జీవితం. ఎలా ఉండాలి, మొత్తం ప్లాన్ చేసి ఏ టైంలో ఏ అనారోగ్యం రావాలి, ఏ టైంలో ఏ కర్మను తీసుకోవాలి, మొత్తం డిజైన్ చేసుకుని వచ్చాం. ఆ వచ్చిన అన్ని స్థితులను మనం ఇప్పుడు ఎదురైనప్పుడు ఖచ్చితంగా వాటిని 100% అంగీకరించాలి. రకరకాల కేసులు, రకరకాల స్థితులు, ఆ స్థితుల్ని కంప్లీట్గా అంగీకరించాలి. ఇక దాంట్లో నో ఎక్సెప్షన్. ఎందుకంటే అవర్ సోల్ ఈజ్ ట్రైన్డ్. ఆ సోలు ట్రైనింగ్ తీసుకుంటుంది ఈ పరిస్థితి వలన. నేను తీసుకొని అంటాను లేదు, నేను పరీక్ష పాస్ అవ్వాలంటే పరీక్ష రాయాలి, పరీక్ష రాస్తుంది సోలు. అందుకని ఈ 100% మన చుట్టూ ఉన్న పరిస్థితిని 100% అంగీకారం తెలపాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ కండిషన్ టు రిమూవ్ అవర్ అర్షడ్ వర్గస్. ఫస్ట్ అంటే ఎందుకు వచ్చింది ఇది ఒక్కసారి అనుకోవాలి, ఎందుకు వచ్చింది అని చూడగలిగితే మనమ కర్మ, ఈ కర్మ నేను ఈ కర్మ చేయటం వలన వచ్చిందని అర్థమైపోయింది ధ్యానంలో కూర్చోగలను. ఎస్, నేను దీన్ని ఈ రకంగా రిలీజ్ చేసుకుంటాను, దీన్ని ఈ రకంగా దాటుతాను, దీన్ని ఈ రకంగా నేను మౌళ్ళు చేసుకోవాలి, ఈ జ్ఞానం కోసం నాకు వచ్చింది అనే భావం చేయాలి. నేను పారిపోతాను, నాకు రాకూడదు, ఇది వీడి వలన వచ్చింది, వాడి వలన వచ్చింది అనేది మనం వేరే వాళ్ళ మీద దాన్ని నెట్టకూడదు. ఇప్పుడు వరకు మనం ఏం చేస్తున్నాం, నాకు లాసు రావటానికి కారణం నా పార్ట్నరు, లేకపోతే నాకు ఇది జరగటానికి వీడు, నన్ను మా తల్లిదండ్రులు వద్దన్న కొద్దీ ఇతనికే ఇచ్చి పెళ్లి చేశారు. ఇవి ఎవ్వరు చేయలే, మనమే అనుకొని చేసుకున్నాం, అంతే. దట్స్ ఆల్. ఈ తాగుబోతుకి ఇచ్చి పెళ్లి చేశాడు, ఉట్టిదే. తాగుబోతుని కావాలని నేనే డబ్బులు ఇస్తాను తాగటానికి అని కూడా తెచ్చుకున్నది మనమే. అందుకని ఆ వచ్చిన పరిస్థితిని 100% అంగీకరించటం ఫస్ట్ కండిషన్. ఎందుకంటే అది మంద కాబట్టి, మనమే తెచ్చుకున్నాం కాబట్టి. సెకండ్, టైం అయిపోతుంది, దూరం పోతుంది. సెకండ్ కండిషన్ ఏంటంటే మన పట్ల ఎవరు ఏ రకమైన స్థితిని చేస్తున్నా, ఏ రకమైన బిహేవియర్ చేస్తున్నా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేయాలి. వాళ్ళు అలానే చేస్తారు అనే భావన కలగాలి. నా కర్మ దగ్ధమవుతుంది, వాళ్ళు అలా చేయటం వలన నా కర్మల్ని వాళ్ళు కడుగుతున్నారు, ఎన్నో కర్మలు అనే భావన మనలోకి రావాలి. వచ్చినప్పుడు వాళ్ళని మనం పూర్తిగా అంగీకరిస్తాం, వాళ్ళకి కృతజ్ఞత తెలియజేయాలి. ఇంకా అంగీకరించడం కాదు, కృతజ్ఞత తెలియజేయాలంటే అమ్మ నువ్వు ఉండబట్టి నాకు ఇట్లా వచ్చింది, లేకపోతే నేను ఎక్కడ బజార్లో తిరుగుతూ ఉండేవాడిని. ఈ జ్ఞానం అందిందంటే నువ్వు పెట్టే టార్చర్ వలన. ఇది ఇక్కడ భార్యాభర్తల మధ్యలోనే జరుగుతుందండి ఎక్కువ. తండ్రి కొడుకులు, తల్లి కొడుకులు మధ్యలో అయితే కొంతమంది వదిలేస్తారు. భార్యాభర్తలు అయితే వదలటానికి వీల్లేదు కాబట్టి రోజు నోరొచ్చు, రోజు పచ్చడిని రోటితో నోరొచ్చు. అందుకని భార్యాభర్తల మధ్యలోనే ఎక్కువ కుటుంబాల్లో ఈ యొక్క, అందుకని మన టార్చర్ పెట్టే భర్త ఉంటే వారికి కృతజ్ఞతలు, మనకు టార్చర్ పెట్టే భార్య ఉంటే ఆమె కృతజ్ఞతలు. ఇట్లా మనం చేయగలిగితే ఇంకా కొన్ని కలుపు మొక్కలను పీకేసుకోవచ్చు. మూడోది క్షమాపణ కోరగలటం. ఇది చాలా కష్టమైందండి. క్షమాపణ కోరాలంటే ఎంతో ఎనర్జీ ఉంటే గాని కోరలేం, ఎంతో ఎనర్జీ ఉంటే గాని కోరలేం. అందుకని మన ధ్యాన శక్తి బాగున్నప్పుడు మాత్రమే క్షమించమని కోరతాం. మనం తప్పు చేయకుండా ఉండవండి, ఎవరం కూడా తప్పుని అంగీకరించమని కోరకుండా ఉండలేం. అందుకని క్షమాపణ కోరగలగటం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎవరి దగ్గరకని వెళ్ళి కోరగలగాలి. సాటును అని వాళ్ళు ఎవరు లేరండి, వాళ్ళు ఎవరో తెలియదు, నేను క్రితం జన్మలో చేసింది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఇక్కడ కూర్చొని కోరుకుంటాం. ఈ జన్మలో చేసిన వాళ్ళు ఎదురొచ్చారనుకోండి,
ఎదురుగా వెళ్ళి ఆలింగనం చేసుకొని వాళ్ళ కాళ్ళకు నమస్కారం పెట్టి కోరగలగాలి. మన ఇంట్లో వ్యక్తులైనా బయట వ్యక్తులైనా, ఇప్పుడు మనమే మన జీవితంలోనే చిన్న వయసులో ఉన్నప్పుడు ఇది సరిగ్గా అర్థం కానప్పుడు నా భార్యని నేను తిట్టాను, లేదా నా భర్తను నేను గొడవ పడ్డాను, కోర్టుల కేసులు వేసాను, అన్నీ జరిగిపోయినాయి, కానీ కలిసే ఉన్నాం. ఇప్పుడు నన్ను క్షమించమని కోరగలగాలి. ఎంత కష్టమో చూడండి. ఒకే ఇంట్లో ఉంటా క్షమించమని కోరగలగటం, అది రావాలి. అది వస్తే తర్వాత వాళ్ళు క్షమిస్తారా లేదా అని అది రెండో పాయింట్. నాలుగోది, మన పట్ల అన్యాయమైన వాళ్ళని మన ఎదుటి వాళ్ళ వలన మనం ఇబ్బంది పడ్డ పరిస్థితుల్లో క్షమించగలగాలి, వాళ్ళు అడిగినా అడగకపోయినా. ఈ 4 లక్షణాలు మనకు గనక తెచ్చుకోగలిగితే మన కలుపు మొక్కలన్నీ పోయి సుక్షేత్రము, మంచి క్షేత్రంగా మిగులుతాం. ఆత్మ అభ్యుదయానికి మనం పొందిన ఎనర్జీ మొత్తం ఆత్మ ఎదుగుదలకి స్పీడ్గా అందుకొని మనము ధ్యానమయ జీవితము, ధ్యాని వేరు ధ్యాన జీవితము వేరు కాకుండా ధ్యానవంతమైన జీవితాన్ని ఋషి జీవితాన్ని గడుపుతున్నట్టు అలా మనం తయారవుతాం. ఈ 4 లక్షణాలను మనం పెంపొందించుకోగలిగితే ఆ ధ్యానం మనని ధ్యాన జీవితానికి తీసుకెళ్తుంది. ధ్యానము వేరు ధ్యాన జీవితం వేరు కాదండి, రెండు ఒకటిగానే మనం చూడగలగాలి. ఇప్పుడు చూస్తున్నామా లేదంటే కొంతమంది చూడొచ్చండి. ఎక్కువ మంది మట్టికి ధ్యానం వేరు నా జీవితం వేరు అనే భావనలోనే ఉన్నాం. అందుకని ధ్యాన జీవితాన్ని అమలు చేసుకోవాలి. ధ్యాన జీవితమే నా జీవితం కావాలి అనుకుంటే మట్టికి ఈ 4 లక్షణాలు మనకి ఖచ్చితంగా రావాల్సిందే. అప్పుడు మనం ధ్యాన జీవితం ఎక్కడ స్థిత ప్రజ్ఞత అన్నీ వచ్చేస్తాయి. అన్ని దైవిక లక్షణాలు మనలో ఉండిపోతాయి. ఎవరిని ఏమి అనం, ఎవరన్నా ఏమన్నా అన్నా మనం ఏమి తొణకము బెణకము. ఆ స్థిత ప్రజ్ఞత స్థితి వచ్చినప్పుడు మాత్రమే అలాంటి వాడినే నేను ఇష్టపడతానని శ్రీకృష్ణుడు చెప్పాడు. వాడే లాస్ట్లో నా దగ్గరికి వచ్చేది. ఆ స్థిత ప్రజ్ఞత ఎవడైతే ప్రదర్శిస్తాడో వాడు నా దగ్గరకు వస్తాడు, మిగతా వాళ్ళందరూ జారిపోతారు ఎక్కడో సాట. అందుకని వీటిని ఎరుకతోటి ప్రతిరోజు మనం చెక్ చేసుకుంటూ మనలో ఉన్న అరిషడ్ వర్గాలు వెళ్తున్నాయ్యా, వాటికి ఎనర్జీని ఇస్తున్నామా, అరిషడ్ వర్గాలకే ఎనర్జీ ఇస్తున్నామా, వాటిని వదలగొట్టుకోవడానికి ఎనర్జీ ఇస్తున్నామా అనేది, ఆ అరిషడ్ వర్గాలని పీకటానికి, మన శరీరం నుంచి బయటపడేయటానికి, మన జీవితం నుంచి బయటపడేయటానికి ఈ 4 టూల్స్ని మనం రోజు అప్లై చేసుకుంటా ఉంటే అప్పుడు మనం అరిషడ్ వర్గాల ప్లేసులో దైవత్వపు లక్షణాన్ని నింపుకున్న వాళ్ళం అవుతాము. ఇది మనం ధ్యానిగా మనం ఖచ్చితంగా చేయాల్సిందేనండి. అప్పుడే ధ్యానం అంటే, ధ్యాన జీవితం అంటే అప్పుడు మనకు అర్థమైంది. అప్పుడు సోల్ ఎవల్యూషన్ బ్రహ్మాండం. సోల్ ఎవల్యూషన్ కోసమే జన్మ అండి, గుర్తుపెట్టుకోండి. ఆత్మ ఎదుగుదలకే ఏ ఆత్మ అయినా జన్మ తీసుకుంటుంది, దానికి ఇంకా వేరే పనేం లేదండి. ఆత్మ ఒక జన్మ తీసుకుందంటే సోల్ని ఎవల్యూట్ చేసుకోవటానికి అంతే, దట్సాల్. సోల్ ఎవల్యూషన్ లేని జీవితానికి అది అసలు అది వరకు పుడతాం చచ్చిపోతాం, అది వేరు. సోల్ ఎవల్యూషన్ కావాలంటే ఈ 4 లక్షణాలు మనలో రావాల్సిందే. ఆ స్థిత ప్రజ్ఞత స్థితి రావాల్సిందే. వచ్చినప్పుడు మాత్రమే ఆత్మ పరిణితి బాగా స్పీడ్గా ఉంటుంది. మనం ఏదైతే ప్రణాళికలో పెట్టుకొని వచ్చామో అది ఫుల్ఫిల్గా చేసి మనం ఈ జీవితాన్ని వదిలేస్తాం. అప్పుడు మార్కులు 100కు 100%. నో కర్మ, ఏ కర్మ మనని బాధించదు. ఓకే మేడం, ఈ 4 లక్షణాలని చెక్ చేసుకుందాం రోజు. ఓకే, థ్యాంక్ యూ. టైం కూడా అయిపోయింది. ఓకే, ఉన్నారా వెళ్ళిపోయారండి అందరూ?